మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్పల్లిలోని దుర్గా భవానీ ఏడుపాయల అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాతర ప్రారంభమైంది. మరి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రులు. మెదక్ డిస్ట్రిక్ట్ మెదక్ వాసులందరికీ, మెదక్ పట్టణ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మెదక్ జిల్లాలో పాపన్నపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏడుపాయల జాతర అనేది విశిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాదాపు ఈ మహాశివరాత్రి సందర్భంగా 20, 26, 27, 28 3 రోజులు ఏడుపాయల జాతర అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఈ జాతర సందర్భంగా దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి కూడా ఈ జాతరకు విచ్చేస్తారు. ఇక్కడ జాతరకు విచ్చేస్తే భక్తులందరికీ కూడా విశిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజలు ట్రాఫిక్లో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో క్యూలో నిలబడి బందోబస్తు అనేది ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఈ 3 రోజులు కూడా 9 లక్షల నుంచి 10 లక్షల వరకు వచ్చే వారందరూ కూడా అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మరి ముఖ్యంగా మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు 1000 మంది పోలీస్ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా 10 క్యూఆర్టీ టీమ్స్ ఈ బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సెక్టార్ వైజ్ డివైడ్ చేసి 3 సెక్టార్లుగా ఏర్పాటు చేసిన బందోబస్తు. మెయిన్ ఇంపార్టెంట్ మనకి టెంపుల్ దగ్గర క్యూ మెయింటెనెన్స్ కానీ, అక్కడ వచ్చే పోయే వాళ్ళకి ఫెసిలిటీస్ గురించి కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది కలగకుండా రావడానికి పోవడానికి కూడా వివిధ ఏర్పాట్లు చేసి, అక్కడ ప్రసాదాల ఏర్పాటు కూడా కౌంటర్స్ అన్ని కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం మ్యాక్సిమం పోలీసును ఉపయోగించి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. తర్వాత మరి ముఖ్యంగా ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వాహనాల మీద వస్తుంటారు. 2 వీలర్కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4 వీలర్స్ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం. మీకు పార్కింగ్ ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో వాహనాలు మాత్రం పార్కింగ్ చేయాలి. రోడ్ల మీద కనుక వాహనాలు పార్కింగ్ చేసినట్లయితే వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పోలీసు వారు ఎప్పటికప్పుడు వారి సూచనలు చేయడం జరుగుతుంది. సూచనల ప్రకారం ప్రతి బోర్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు సూచనలు పాటిస్తూ పార్కింగ్లో వాహనాలు పెట్టి ప్రశాంతమైన వాతావరణం మీరు దాదాపు 500 మీటర్స్ వరకు కూడా వెహికల్స్ పోయే అవకాశం ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ పోయి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అక్కడ పార్కింగ్ విషయంలో ఏ ఇబ్బంది పడకుండా దాదాపు చాలా ల్యాండ్లో మనకి పార్కింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డుకి 2 వైపులో కూడా పార్కింగ్స్ ఉన్నాయి. ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మీరు వాహనాలు పార్కింగ్ చేసుకుని తక్కువ దూరమే నడిచి మీరు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ భక్తులందరికీ ఈ ఎక్కువ రద్దీగా ఉండడం వల్ల ఈ దొంగల బెడద అనేది కొంచెం ఉంటుంది. దానిపైన కూడా మేము CCS టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా మఫ్టీలో పోలీసుల్ని ఈ దొంగతనాలు, ఈ ఉండడం, చైన్ స్నాచింగ్స్, పిక్ పాకెటింగ్, సెల్ ఫోన్ థెఫ్ట్స్ ఇటువంటి అఫెన్స్లు కూడా ఎక్కువ పబ్లిక్ ఉండే చోట వారు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టీజింగ్ కూడా లేకుండా టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటూ వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో తిరిగి వెళ్ళాలని, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కడ లేకుండా చూసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఏ విధంగా యాక్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుందని మా మెదక్ సబ్ డివిజన్ పోలీసు, అదే మెదక్ జిల్లా పోలీసులు ద్వారా మేము అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విన్నపాలను పాటించమని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.